మీరు వెబ్సైట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే వెబ్సైట్ని మరియు బ్లాగ్ని తయారు చేయడం ఎలాగో తెలుసుకోవడంతో పాటు దాని ద్వారా మనీ ఎలా సంపాదించుకోవాలో కూడా తెలుసుకోవచ్చండి. నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ కోసం ఎటువంటి కోడింగ్ సహాయం లేకుండా తెలుగులో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్పడం జరిగింది. అండ్ వీటితో పాటు డిజిటల్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. k greater than 0 మరియు x square minus 3kx plus 2e to the power of 2 log k minus 1 equal to 0 అయితే మూలాల లబ్ధం 7 అయితే మూలాల మొత్తం ఎంత? సో ఆల్ఫా బీటా ఇచ్చాడు. ఆల్ఫా బీటా ఈక్వల్ 7 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఎంత అంటే మనకి మూలాలు మొత్తం కనుక్కోవాలి. అంటే మూలాలు ఏమొస్తున్నాయి ఫస్ట్ ఫైండ్ అవుట్. మూలాలు అంటే రూట్స్ అండి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వర్గ సమీకరణం, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ లో ఉంది కాబట్టి వర్గ సమీకరణం. మూలాల లబ్ధం అంటే c/a. మనకు తెలిసిన ఆల్ఫా బీటా అనుకుందాం మనకోసం. ఆల్ఫా బీటా అనుకుంటే c/a. ఆల్ఫా బీటా అనుకుంటే మనం మూలాలు కనుక c/a తీసుకుంటాం. సో c/a అంటే ఆల్ఫా బీటా మూలాలు అయితే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. వాట్ ఈస్ c అండి? 2 ఇంటూ e పవర్ 2 log k. 2 ఇంటూ -1 కూడా కాన్స్టెంట్ టర్మ్. సో 2 ఇంటూ e పవర్ 2 log k -1. ఓకే, ఇది మొత్తం కాన్స్టెంట్ టర్మ్. బై ఏ అంటే 1 ఉందా? రైట్, 1 ఉంది కాబట్టి కింద 1 అవసరం లేదు. ఆల్ఫా బీటా ఈక్వల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ ప్రకారం? 7 ఇచ్చాడు. 7 ఈక్వల్ టు ఎంత? 2 ఇంటూ ఈ పవర్, ఈ 2 ఇటు వస్తే k స్క్వేర్ అవుతుంది, అంతేనా? రైట్. -1 అలాగే ఈ -1 ఇటు వస్తే +1. 7 + 1 8 ఈక్వల్ టు 2e పవర్ log k స్క్వేర్. 2 4s. సో 4 ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఉంటే మనకి ఏమవుతుంది? డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ లాగ్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్పోనెన్షియల్ లాగ్ రెండు క్యాన్సిల్ అయితే k స్క్వేర్ మిగులుతుంది. సో k ఈక్వల్ టు +or-2. బట్ k వాల్యూ క్లియర్లీ మెన్షన్ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే పెద్దది. సో మైనస్ తీసుకోవద్దు. విచ్ ఇస్ ఈక్వల్ టు k ఈక్వల్ టు 2 ఓన్లీ. k ఆన్సర్ 2 వచ్చిందండి. సో k ఆన్సర్ 2 వస్తే వాడు అడిగింది k విలువ కనుక్కోమని కాదు. k అడిగిందా? k అడగలేదు. ఇక్కడ k అంటే 2 ఉంది ఆన్సర్. ఇక్కడ రాగానే మనం చేసేయద్దు. వాడు అడిగింది మూలాల మొత్తం అడిగిండు. మూలాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు వాట్? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? -b/a. -b/a అంటే -3k. -3k బై a అంటే 1 ఈక్వల్ టు 3k. బట్ k ఈక్వల్ టు 2. 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6. k ఇంటూ 6. సో ఇక్కడ క్వశ్చన్ సగం చేసినాక ఆన్సర్ ఉంది. ఇక్కడనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అట్లే మన జాబ్స్ అన్ని పోతున్నాయి. అదొకటి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, x² + px - 3 = 0కి మూలాల వర్గాల మొత్తం 10 అయితే p విలువ ఎంత? మూలాల వర్గాల మొత్తం. సో మూలాల మొత్తం ఇవ్వలేదు ఇక్కడ. మూలాల మొత్తం ఎంత? ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మూలాల మొత్తం కూడా అడగలేదు. మూలాల p విలువ అంటే మూలాల మొత్తమే కదండి, -p వస్తుంది మనకి. సో p వాల్యూ కావాలి ఇక్కడ మనకి. ఇచ్చిందేమో a² + b ఆల్ఫా² + బీటా² ఈక్వల్ టు వర్గాల మొత్తం. ఇఫ్ ఒకవేళ దీనికి గనక మూలాలు ఆల్ఫా కామా బీటా అయితే వాటి వర్గాలు ఏమవుతాయి? ఆల్ఫా² బీటా². వాటి మొత్తం ఏమవుతుంది? ఆల్ఫా² + బీటా². ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చిండు. మనకు అడిగింది మూలాల మొత్తం కాదు, p విలువ ఎంత? ఆ p అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది అంటే ఏంది? మూలాల మొత్తం. సో -p అంటే వస్తుంది. సో ఫస్ట్ ఇది ఇచ్చిండు, ఇది అడుగుతుండు. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆల్ఫా బీటా అవసరం వస్తుందండి. ఆల్ఫా బీటా ఈక్వల్ టు 3 అని చెప్పి మెన్షన్ చేసిండు. అందుకే వర్గ సమీకరణాలు ఎంత ఫాస్ట్ ఉండాలి చూడండి ఒకసారి. -3 c/a అంటే -3 వస్తుందండి. c/a అంటే -3 వస్తుంది. సో మనకి ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా² + బీటా² -2ab వాడేసేయండి. ఆల్ఫా² + బీటా² అంటే 10 -2 ఇంటూ -3 అంటే ప్లస్ కదండి, ఇది ప్లస్. సో 10 -6 విచ్ ఇస్ ఈక్వల్ టు 4. బట్ ఏమిది? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ 4. అప్పుడు ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 వస్తుంది. ఇది 2 రాస్తే ఈ మైనస్ ఇట్ వస్తే -2 అవుతుంది. లేదా +or-2 డైరెక్ట్గా తీసుకోవచ్చు. p ఈక్వల్ టు +or-2. సో p వాల్యూ ఎంత వస్తుంది? +or-2. 41th క్వశ్చన్ ఆన్సర్ 2 +or-2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చేసి మనం రఫ్ చేసేసుకుందాం.
ఈ మొత్తం ఆల్ఫా బీటా సంబంధించిన క్వశ్చన్స్ అండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, కాకపోతే ఆన్సర్ వస్తుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ x మైనస్ ఏ ఇంటూ x మైనస్ బి ఈక్వల్ టు మైనస్ కే ఈక్వల్ 0 కి మూలాలు సి కామా డి. అయితే x మైనస్ సి x మైనస్ డి ప్లస్ కే ఈక్వల్ టు కి మూలాలు. సో ఈ ఈక్వేషన్ కి మూలాలు సి కామా డి. సో ఈ ఈక్వేషన్ కి మూలాలు ఏంటి? ఇక్కడ ఏమున్నాయి? ఏబీలు ఉన్నాయి. అప్పుడు ఏమైనా సిడీలు అయినాయి. ఇక్కడ ఏమున్నాయి? సిడీలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతాయి? ఏబీలు అవుతాయి. గమనించండి ఒకసారి. మైనస్ 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 ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ కే, ఇక్కడ ప్లస్ కే అండి. ఇది సంబంధం లేదు మనకి, ఏంది కాన్స్టెంట్ అను. సో ఎక్స్ మైనస్ సి ఎక్స్ మైనస్ డి, ఎక్స్ మైనస్ ఏకి ఎక్స్ మైనస్ బికి సి కామా డిలో, ఎక్స్ మైనస్ సికి ఎక్స్ మైనస్ డికి మూలాలు ఏ కామా బి. సింపుల్ లాజిక్, మొత్తం చేయని వస్తుంది, కొన్నిటికి లాజిక్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8x ప్లస్ 4 6x మైనస్ 2 3x ప్లస్ 7 అంక శ్రేణిలో ఉంటే x విలువ ఎంత? ఇది సాంఖ్యక శాస్త్రం క్వశ్చన్, సారీ శ్రేణులు సిరీసెస్ క్వశ్చన్. అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంటే ఏబీసీలు 3 నంబర్స్ ఏపీలో ఉంటే ఏమవుతుంది? అప్పుడు బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంక మధ్యమాన్ని నియమాన్ని పాటిస్తాయి. సో 3 నంబర్లు అనుకోండి, ఏబీసీలు అనుకుంటే ఇప్పుడు మన బి అంటే మిడిల్ టర్మ్ ఏంటది? 6x మైనస్ 2 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 8x ప్లస్ 4 లాస్ట్ టర్మ్ ప్లస్ 2x ప్లస్ 7 ఈజ్ డివైడ్ బై 2. 6x మైనస్ 2 ఈక్వల్ టు 8 ప్లస్ 2 10x ప్లస్ 11 బై 2. 2 అంటే 12 మైనస్ 4 ఈక్వల్ టు 10x ప్లస్ 11. 12 మైనస్ 10 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 15 బై 2. x ఈక్వల్ టు 15 బై 2. 2 బై 15 కూడా ఉంది, కొంచెం రా చెక్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది, మిస్టేక్ చేస్తే మిస్టేక్ పోతుంది. సో ఆన్సర్ ఈస్ 15 బై 2. అంక శ్రేణికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగాడు. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా ఫామ్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏబీసీలు. ఓకే, ఒక స్లైడ్ మిస్ అవుతున్నట్టుగా మనం, ఈ క్వశ్చన్ ఎగిరిపోయింది. రైట్. అంక శ్రేణిలో మొదటి n పదాలు మొత్తం 2n ఇంటూ 2n ప్లస్ 3n స్క్వేర్. అయితే టీఆర్ అంటే కామన్ ఆర్త పదం అంటే ఆరవ పదం ఈక్వల్ టు ఎంత? ఆరవ పదం ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఎన్ని పదాలు, మొదటి ఎన్ని పదాలు అంటే సమ్ ఆఫ్ ఎన్ ఫార్ములా. సమ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏమి ఇచ్చేసామంటే సమ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 2n ప్లస్ 3n స్క్వేర్ ఇచ్చిండు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిద్దాం. ఎస్ ఆఫ్ 1 రాస్తే 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఈక్వల్ టు 5. నెక్స్ట్ S2 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్. 2 ఇంటూ 2 4, 2 స్క్వేర్ 4, 12 ప్లస్ 4 16. ఇది S1, ఇది S2. ఈ రెండు సార్లు మనకి S1 అంటే మొదటి పదం. మొదటి పదం అంటే ఏ అని చెప్పి రాయొచ్చు మనం. ఏ ఎందుకంటే మనకి టీఆర్ కావాలంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా అండి. ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ ఆర్ ఉంటుంది, టీ ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా. సో ఏ కావాలి, డి కావాలి. ఏ అంటే మొదటి పదం, సో ఎస్ అంటే మొదటి పదం వచ్చేసింది 5. నెక్స్ట్ ఏం కావాలి? కామన్ డిఫరెన్స్. సో ఇది కామన్గా రెండో పదం మొత్తం అండి. సో రెండో పదం మొత్తం అంటే T1 ఈక్వల్ టు 5, T2 ఈక్వల్ టు S2 మైనస్ S1 విచ్ ఈస్ ఈక్వల్ టు 11, T2 ఈక్వల్ టు 11. సో D ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు T2 మైనస్ T1, 11 మైనస్ 5 ఈక్వల్ టు 6 అండి. D ఈక్వల్ టు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాస్తే TR ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే ఎంత వస్తుంది మనకి? 5 ప్లస్ R మైనస్ 1 ఇంటూ 6. 6 ఇంటూ R 6R మైనస్ 6 ప్లస్ 5 మైనస్ 6 ప్లస్ 5 ఈక్వల్ టు 6R మైనస్ 1. ఇక్కడ ఉంది 6R మైనస్ 1. ఇది శ్రేణికి సంబంధించిన క్వశ్చన్. దీనికి కంప్లీట్ వీడియో కావాలనుకుంటే శ్రేణికి సంబంధించిన లింక్ కూడా క్లిక్ చేయండి, కింద ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ని మాక్సిమం ఫాలో కండి, వీడియో చూడండి క్వశ్చన్. అందుకోసం ఒకసారి గ్రూప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని కాస్ట్ ఏం పడదు మీకు. కాకపోతే దాని వల్ల యూజ్ ఏంటంటే మేము కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఆ బెల్ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే ఇంటిమేషన్ వస్తుంది. ఆ ఇంటిమేషన్ ద్వారా మీరు ఏ వీడియో వచ్చి చూడొచ్చు, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. కాకపోతే ఏ టాపిక్ గురించి వీడియో చేసినా కొంచెం తెలుసుకోవాలంటే ఆ వీడియో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి జరా. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని కూడా మీకు నచ్చి షార్ట్ కట్స్ ఉన్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అట్లా మనకి మన ఫ్రెండ్స్కి హెల్ప్ కూడా చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంక శ్రేణిలోని పదాల మొత్తం 1633 అంక శ్రేణిలో మొదటి చివరి పదాల సరాసరి 71 అయినా శ్రేణిలో పదాల సంఖ్య ఎంత? మంచి క్వశ్చన్ అండి. సో అంక శ్రేణిలో పదాల మొత్తం ఇచ్చిండు. పదాల మొత్తం అంటే ఏంటది? ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1633. బట్ ఎస్ ఆఫ్ ఎన్ ఫార్ములా, సమ్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏమని మెన్షన్ చేసినాం? అది n/2 a ప్లస్ n కదండి. n/2 a ప్లస్ l అనే ఫార్ములా మనం వాడతాం. n/2 a ప్లస్ l ఈక్వల్ టు 1633.
అండ్ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం n ఇంటూ a ప్లస్ l బై 2 రాసుకోవచ్చా? జస్ట్ ఈ 2ని రాస్తున్నాం, తప్పలేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, మొదటి పదం చివరి పదం సరాసరి, మొదటి పదం చివరి పదం, మొదటి పదం a చివరి పదం లాస్ట్ n, సరాసరి ఎంత ఇచ్చిన మనకి 71 ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసింది. ఎన్ని వాల్యూ అడుగుతుంది, పదాల సంఖ్య అంటే ఎన్ని. సో చిన్న చిన్న లాజిక్స్ అండి. 71 2 తీసుకుందాం డైరెక్ట్. 71 2 144, ఎంత తీసేయాలి? 163 తీసేయాలి. రిమైనింగ్ ఇది 9 వస్తుందా? 1633. 71 2 142 అండి. చిన్న చిన్న మిస్టేక్స్ అవి అవుతాయి మనకు కూడా. 21 లాస్ట్కి 3 ఉంది. 21 3 అంటే 71 3లా. సో ఆన్సర్ ఇస్ 23. 71 3 కాబట్టి 23 అండి. 50 నుండి 500 మధ్య గల 7చే భాగింపబడే పదాల సంఖ్య. ఈ క్వశ్చన్స్ కూడా మనం చేస్తున్నామండి, మన వీడియోస్లో గమనించాం. 3 తోటి అనుకున్నాం, ఇక్కడ 7 తోటి ఇచ్చిండు. 7 తోటి ఇచ్చినప్పుడు మనకి 50 తర్వాత 7 తోటి వచ్చేది 56 అండి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది 63. అట్లా 500 లోపు, 500 లోపు అంటే 500 రాసుకోండి, బై 7 చేయండి. 7 ఎక్కం 7 49, 1 మిగులుతుంది 10, 7 ఎక్కం 7 అంటే ఎంత మిగిలింది? 3 మిగిలింది. అంటే 500 మైనస్ 3 497. సో లాస్ట్ టర్మ్ ఎంత? 497. సో మనకి మొత్తం 71 పదాలు ఉంటాయి. ఎప్పటి వరకు? 500 లోపు. కానీ వాడు అడిగింది 50 తర్వాత, అంటే 0 నుంచి 50 వరకు 500, 0 to 500 ఏమో 71 టర్మ్స్ ఉంటాయి. కానీ మనకి 50 నుంచి అడిగింది కాబట్టి 50 లోపల ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయండి. 7 7 కాబట్టి 50 లోపల 7 ఉంటాయి. ఇది మేనేజ్ చేస్తే 64 వస్తుంది. సో మనకి మొత్తం పదాలన్నీ 64. మొదటి పదం 56, లాస్ట్ పదం 497. సో ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే ఏం చేస్తాం? మెథడు ఫస్ట్ పదం చివరి పదం 2 ఉన్నాయి, అండ్ సరాసరి అది ఉంది కాబట్టి ఫార్ములా n/2 a ప్లస్ n. ఇది మనకి నంబర్ సిస్టమ్ లో ఉంది ఫార్ములా. ఎందుకు? మొదటి పదం చివరి పదం తెలిసినప్పుడు, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, కామన్ డిఫరెన్స్ 7 7 7 సేమ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా మనం వాడచ్చు. ఎన్ని అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని వచ్చినాయి మనకి? 64 వచ్చినాయి. బై 2 ఇంటూ a ప్లస్ n అంటే 56 ప్లస్ 497. ఈ క్వశ్చన్ సింప్లిఫికేషన్ చేయాలంటే ఇప్పుడు మనం ఇది 32 ఇంటూ 56 ప్లస్ 497 అంటే 7 ప్లస్ 3 ఎంత వస్తుంది? 13, 15, 15, 400, 15 అంటే 553. రైట్. జస్ట్ 3 యాడ్ చేస్తే 500 ప్లస్ 53, 553 ఇంటూ 32. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. లాస్ట్కి ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ 6 రెండింటిలో ఉంది. సో మనం కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే 2 3 6 అంటే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. సపోజ్ ఒకటే ఉంటే మేబీ కరెక్ట్ అదే, కాకపోతే మొత్తం చేద్దాం ఎందుకంటే టైం ఉంది కాబట్టి. మనకి ఇంకా 32 తీసుకుంటే 2 3 6, 2 5 10 ప్లస్ 1, ఇక్కడ 10, ఇక్కడ 0, 2 5 ప్లస్ 11. రైట్. 3 3 9, 3 3 15 ప్లస్ 1 16, 3 5 15 ప్లస్ 1 16. లిఫ్ట్ చేసి మాట్లాడు. 17796. ఓకే ఓకే, ఒక్క నిమిషం. 15, 3 3 9, 3 5 15. సో ఇది ఇదండి. ఓకే, ఇదా 17696, 17696, 17696. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిలు గుణశ్రేణిలో ఉంటాయి. AXBలు మరియు BYCలు అంక శ్రేణిలో ఉంటే A/X ప్లస్ C/Y ఈక్వల్ టు వాట్? ఇది ఒక రకమైన క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు గుణశ్రేణిలో ఉంటే నియమం ఏంటి? B² ఈక్వల్ టు AC. ఫస్ట్ B² ఈక్వల్ టు AC అంటే B ఇంటూ B ఈక్వల్ టు AC రాసేద్దాం. ఫస్ట్ పక్కకు పెట్టిద్దాం. 1 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ 1 ఇది ఇచ్చాడు కదా, ఇవి గుణశ్రేణిలో అంక శ్రేణిలో ఉంటాయి. అంక శ్రేణిలో ఉంటే X ఈక్వల్ టు A ప్లస్ B/2. ఇక్కడ మనకు B కావాలి ఎందుకంటే ఇక్కడ B ఉంది కాబట్టి 2X మైనస్ A ఈక్వల్ టు B. సెకండ్ది ఈ మూడింటి గురించి. అప్పుడు Y ఈక్వల్ టు B ప్లస్ C/2. మళ్ళీ B కావాలి మనకి ఎందుకంటే ఇక్కడ ఇంకో B ఉంది కాబట్టి 2Y మైనస్ C ఈక్వల్ టు B. సో ఇక్కడ ఈ Bని, ఇక్కడ ఈ Bని, ఈ రెండు Bలను తీసుకొచ్చి ఈ Bలో రాసేద్దాం. సో B ఇంటూ B కాబట్టి 2X మైనస్ A ఇంటూ 2Y మైనస్ C ఈక్వల్ టు AC. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన A/X C/Y వస్తుంది. 2X ఇంటూ 2Y 4XY, 2X ఇంటూ మైనస్ C మైనస్ 2XC మైనస్ 2 ఇంటూ 2Y మైనస్ 2YA మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ AC ఈక్వల్ టు AC గెట్ క్యాన్సల్. 2XY 2XY 2XY. సో ఇక్కడ మనకి 4XY ఈక్వల్ టు 2XC
ప్లస్ 2y రాద్దాం. నెక్స్ట్ 4xy డైరెక్ట్ తీసుకెళ్తే డివైడ్ చేద్దాం. ఫస్ట్ 2xy చేసేద్దామా 4xy చేద్దామా 2xy చేసేద్దాం. 2 కామన్ తీస్తే 2xy ఈక్వల్ టు xc ప్లస్ ya. ఇప్పుడు xyని ఇక్కడ పంపిస్తే 2 ఈక్వల్ టు xc బై xy ప్లస్ ya బై xy. xx కి క్యాన్సిల్ y గెట్ క్యాన్సిల్ రిపీటింగ్ yc బై y ప్లస్ a బై x ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 2 a బై x ప్లస్ c బై y ఈక్వల్ టు 2. సింపుల్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే శ్రేణి మన అంక మధ్యమం గుణ మధ్యమం వాడుతున్నాం. గుణ మధ్యమం b స్క్వేర్ ఈక్వల్ టు ac. సో ఆ బేస్ పైన ఆ రెండు వస్తున్నాయి. నెక్స్ట్ అంక మధ్యమం అంటే x ఈక్వల్ టు a ప్లస్ b బై 2 అండ్ y ఈక్వల్ టు b ప్లస్ c బై 2. ఆ బేసెస్ పైన మనకి bb కామన్ తీస్తున్నాం. ఆ bని ఇక్కడ తీసుకొచ్చి రాస్తే మనకి మల్టిప్లికేషన్ చేసేసి కావాల్సిన LHS సైడ్ ఇది అలాగే ఉంచేస్తే ఆన్సర్ 2 వస్తుంది. నెక్స్ట్ ట్రిగోనోమెట్రీ క్వశ్చన్ అండి. 1 ప్లస్ tan స్క్వేర్ tan a ప్లస్ tan b హోల్ స్క్వేర్ ప్లస్ tan a మైనస్ tan b హోల్ స్క్వేర్. సో ఈ ట్రిగోనోమెట్రీ చూడడానికి పెద్దగా ఉంటుంది, చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ వస్తే చేసి చూపిద్దాం. మీరు అప్పుడు తీసేస్తున్నా పోతంటే ఉండనివ్వండి, మనకు ఈ ప్లేస్ సరిపోతుంది. ఫస్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మీరు చెప్తారా నేను రాయమంటారా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ విచ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ a మైనస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్. సారీ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ రాస్తున్నా. a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 tan a tan b ప్లస్ 2 tan a tan b. ఫస్ట్ క్యాన్సిల్ చేసేయండి, మిగిలిన చూసేసుకుందాం. 1 ప్లస్ tan స్క్వేర్ a tan స్క్వేర్ b ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ tan స్క్వేర్ b. సో 1 ప్లస్ tan స్క్వేర్ a అండ్ tan స్క్వేర్ a. సో ఈ రెండింటిని ఒక ప్లేస్లో రాయండి. 1 ప్లస్ tan స్క్వేర్ a ఒక ప్లేస్లో రాసేసిన. రిమైనింగ్ tan స్క్వేర్ a ప్లస్ ఇంటూ tan స్క్వేర్ b tan స్క్వేర్ b. సో ఈ రెండింటిలో మనకు tan స్క్వేర్ b కామన్గా ఉంది కాబట్టి ప్లస్ tan స్క్వేర్ bని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుంది tan స్క్వేర్ a ఉంటుంది. ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ 1 ప్లస్ tan స్క్వేర్ సేమ్ కామన్ తీస్తే 1 ప్లస్ tan స్క్వేర్ a ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ b వచ్చేసింది క్వశ్చన్. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ a ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ b అంటే సెకండ్ స్క్వేర్ b. సో సెక్ స్క్వేర్ a ప్లస్ సెక్ స్క్వేర్ a ఇంటూ సెక్ స్క్వేర్ b. ఎక్కడ సెక్ స్క్వేర్ a సెక్ స్క్వేర్ b. సో ఆప్షన్ నెంబర్ 3. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి త్రికోణమితి పైన మినిమం గ్రిప్ చాలు, ఎక్కువ వద్దు. మనకు అడిగింది a ప్లస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్. క్యాన్సల్ చేసిన ఏమేమి కామన్ తీస్తున్నా అంటే a కామా bలను కామన్ తీస్తున్నా అంతే. అంటే రెండింటిని ఒక ప్లేస్లో రాసేసుకున్నా. ఇక్కడ b కావాలి కాబట్టి ఈ రెండింటిని ఒక దగ్గర రాస్తే కామన్ వచ్చేసింది. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే మూడో నియమం ఏంటది? st సెక్ స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ టు 1. సో అక్కడ సెక్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ వచ్చింది కాబట్టి సెక్ స్క్వేర్ వాడేసిన, b ఉంటే p రాస్తున్నాం మధ్యలో ఇంటూ. అంటే చిన్న నియమమే, కాకపోతే గుర్తుంచుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. అది మనం త్రికోణమితి టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి చూసుకోండి, వీడియో లింక్ ఉంటుంది కావాలంటే ఆ వీడియో లింక్ని బట్టి చూడొచ్చు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ పెద్దగానే ఉందండి. సో త్రికోణమితి మీద క్వశ్చన్స్ పెద్దగా ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. ఎక్స్ సైన్ క్యూబ్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మరియు ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? సో ఎక్స్ సైన్ క్యూబ్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ మనకి సైన్ టీటాని కామన్ తీద్దామండి ఒకసారి. సైన్ టీటా ఎక్స్ సైన్ టీటా ఎక్స్ వై క్యూబ్ సైన్ టీటా ఎక్స్ సైన్ టీటా సైన్ క్యూబ్ టీటా ఉంది. దీన్ని ఎక్స్ సైన్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా రాస్తున్నా. ఇంటూ సైన్ స్క్వేర్ టీటా రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అంటే ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ మనకు ఉంది. సో ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాస్తే అంటే సెకండ్ టర్మ్ సేమ్ ఉంటుంది, వై కాస్ క్యూబ్ టీటా సేమ్ ఉంది. ఈక్వల్ టు సైన్ టీటా అయితే కాస్ టీటా అది కూడా సేమ్ రాస్తున్నా. ఇప్పుడు ఎక్స్ సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాస్తున్నా. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు వై కాస్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా అండ్ ఆర్హెచ్ఎస్ సేమ్ అండి. అక్కడ ఏముంది రాసేయండి, మొత్తం ఓపిక లేదు. వై కాస్ టీటా కామన్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అంతే కదా. సైన్ స్క్వేర్ టీటా ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా మిగతా ఈక్వల్ టు 1. ఆర్హెచ్ఎస్ ఇప్పుడు రాద్దాం. సైన్ టీటా కాస్ టీటా
cos theta get cancel, which is equal to y equal to sin theta. And similarly x equal to cos theta. ఎందుకు సెకండ్ ఈక్వేషన్ చేంజ్ చేస్తే x equal to cos theta వస్తుంది. మనకు అడిగింది x square plus y square. సో x square plus y square equal to 1. Why? Because sin square theta plus cos square theta equal to 1 అండి. సో ఇక్కడ మొదటి నియమం sin square theta plus cos square theta వాడుతున్నాం. ఇక్కడ మనకి కొంచెం ఐడియా రావాలి. ఇక్కడ sin ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు. సో దీనికోసం దీన్ని మనం కన్వర్ట్ చేసినాం, అంటే స్ప్లిట్ చేసినాం. x sin theta into sin square theta. x sin theta equal to y cos theta రాసేసినాం. sin square theta అలాగే పెట్టేసినాం. y cos theta ఇక్కడ y cos theta కామన్ తీస్తే క్యూబ్ లకి ఒకటి పోతే 2 మిగులుతుంది, అంటే స్క్వేర్ మిగులుతుంది. sin square theta plus sin square theta equal to 1. రివర్స్ ఇక్కడ మళ్ళీ 1, అంటే బై మల్టిప్లికేషన్ అండ్ రివర్స్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, cos theta minus sin theta equal by cos theta plus sin theta equal to 1 minus root 3 by 1 plus root 3. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ cos theta కామన్ తీసేయండి. ఇక్కడికి పైన cos theta కామన్ తీస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది, మైనస్ sin theta by cos theta ఉంటుంది, బై cos theta ఉంటుంది. కింద ఏమొస్తుంది, మళ్ళీ cos theta కామన్ తీస్తే ఒకటి ఉంటుంది, ప్లస్ sin theta by cos theta ఉంటుంది. ఇది క్యాన్సిల్ అయితే 1 మైనస్ sin by cos tan theta by 1 plus sin by cos tan theta. ఇప్పుడు చూడండి ఆన్సర్ 1 by 1 minus tan theta 1 minus root 3, 1 by tan theta 1 plus root 3. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, tan theta equal to root 3 అని అర్థమైంది. సో tan theta అంటే root 3 ఎప్పుడు వస్తుంది, theta equal to 60 degrees అయితే వస్తుంది బై ద టేబుల్. ఆ టేబుల్ మీకు ఎగ్జామ్లో వెళ్ళగానే బ్యాక్ సైడ్ రాసి పెట్టుకోమని చెప్పింది, ఇటువంటి క్వశ్చన్స్కి ఉపయోగపడుతుంది. సో మనకి ఇక్కడ cos theta అనేది కామన్ చేస్తే సరిపోతుందని చిన్న లాజిక్ చాలు. సో ఇవి లాజిక్స్ ఎట్లా వస్తాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత లాజిక్స్ మీకే ఫామ్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ లో cos theta కామన్ చేస్తే 1 minus sin by cos equal to tan, కింద 1 plus sin by cos equal to tan. ఇక్కడ క్వశ్చన్ టాలీ చేసుకోండి, 1 minus 1 plus 1 minus 1 plus. సో tan theta equal to root 3 అనమాట. theta equal to ఏమవుతుంది, 60 degrees అయిపోతుంది. ఇక్కడ 51th క్వశ్చన్, cosec theta minus sin theta equal to m. cosec theta minus sin theta equal to m, sec theta minus cos theta equal to n అయితే m square n whole to the power of 2 by 3 plus m n square whole to the power of 2 by 3 equal to what? సో ఇటువంటి క్వశ్చన్ ఇవ్వగానే క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుందండి, సంథింగ్ స్క్వేర్స్ లో అండ్ డిఫరెంట్ వన్ గా ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి బేసిక్ గా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సైన్ ఉందండి, ఇక్కడ కొసెక్ ఉంది. సో కొసైన్ ని సైన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో కొసైన్ సైన్ లోకి కన్వర్ట్ చేయాలంటే కొసైన్ ఈక్వల్ టు 1 by sin అండి, 1 by sin theta minus sin theta. So which is equal to LCM sin theta 1 అలాగే ఉంటుంది, మైనస్ sin square theta, sin theta into sin theta, sin square theta. 1 minus sin square theta అంటే cos square theta, cos square theta by sin theta, cos square theta by sin theta. సో అది మనకి ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ వన్ వచ్చేసి ఈ సెకండ్ దీన్ని కూడా అలాగే కన్వర్ట్ చేయాలండి. సో cos theta అలాగే ఉంది, sin theta ని sec theta ని 1 by cos theta రాసుకోవచ్చు. sec theta equal to 1 by cos theta minus cos theta, which is equal to cos theta LCM 1 minus cos square theta. 1 minus cos square theta అంటే sin square theta by cos theta. సో ఒక స్టెప్ మనం అడ్వాన్స్ గా చేసుకుంటే ఇప్పుడు డైరెక్ట్ LHS తీసుకోవచ్చు. m square n whole to the power of 2 by 3 m n square whole to the power of 2 by 3. సో ఫస్ట్ మనకి m square n whole to the power of 2 by 3, m square n whole to the power of 2 by 3 ఈక్వల్ టు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏమొస్తుంది మనకి, m square అంటే cos square theta by sin theta whole square into n. వాట్ ఈజ్ n? ఇక్కడ మనకి ఫస్ట్ మెన్షన్ చేసేట m ఈక్వల్ టు అంటే ఇది m ఈక్వల్ టు అండి, ఇది n ఈక్వల్ టు. సో వాట్ ఈజ్ n? sin square theta by cos theta. ఒకసారి గమనిస్తే స్క్వేర్ ఉన్నప్పుడు cos to the power of 4 theta is divided by sin square theta into sin square theta is divided by cos theta. సో మనకి sin square get cancel, cos theta కి to the power of 4 ఉన్నప్పుడు 3 వస్తుంది. అంటే ఇక్కడ మనకి whole to the power of 3 by 2 ఉంది కాబట్టి ఇక్కడ మనం whole to the power of 2 by 3 మెన్షన్ చేయొచ్చు, యాజ్ వెల్ as ఇక్కడ కూడా మనం whole to the power of 2 by 3 మెన్షన్ చేయొచ్చు. సో మనకి లోపల బ్రాకెట్ లోపల cos క్యూబ్ మిగిలిందండి, cos క్యూబ్ theta మిగిలింది, whole to the power of 2 by 3 వచ్చింది. 3 కి 3 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ cos square theta. సో ఫస్ట్ వన్ సింప్లిఫై చేస్తే మనకి cos square theta వచ్చింది, అండ్ యాజ్ వెల్ as సెకండ్ వన్ సింప్లికేషన్ చేస్తే
సేమ్ ఉంటుందంటే ఇక్కడ సైన్ స్క్వేర్ వస్తుందండి, సేమ్ ఉంటుంది ఇక్కడ సైన్ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే అది కాస్ స్క్వేర్ థీటా, ఇది సైన్ స్క్వేర్ థీటా. బై బికాస్ ఇక్కడ జస్ట్ కాస్ ప్లస్ సైన్, సైన్ ప్లస్ లో కాస్ ఉంది కాబట్టి మొత్తం చేయకుండా సరే సెకండ్ వన్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. బై డిఫాల్ట్ మధ్యలో 1 ఉందండి, అంటే మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఇది మొత్తం సైన్ స్క్వేర్ థీటా, ఇది మొత్తం కాస్ స్క్వేర్ థీటా వచ్చింది ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అండి. సో 1 అనేది ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ 4, ఏది కాదు. సో ఇటువంటి క్వశ్చన్స్ మాక్సిమం ఐదర్ 1 ఆర్ 0 ఉంటాయి, మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. సో ఇట్లా మనకి బేస్ గా సైన్ కాస్ థీటాలో మెన్షన్ చేస్తే ఐదర్ 1 ఆర్ 0 వస్తాయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మొత్తం సింప్లికేషన్ చేస్తే కాస్ స్క్వేర్ వస్తుంది, సెకండ్ వన్ మొత్తం సింప్లికేషన్ చేస్తే సైన్ స్క్వేర్ వచ్చింది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1, బట్ ఇక్కడ మనకి ఆప్షన్ లో ఎక్కడ 1 కనబడట్లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ ఇది కాదు, ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చేసాము, డ్రాప్ చేసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, tan a minus b equal to 7/4 and tan a equal to 4/3 అయితే tan b equal to what? tan a minus b ఇచ్చాడు అండ్ tan a ఇచ్చాడు. సో మనకు అడుగుతుంది tan b అండి. సో b వాల్యూ రావాలి అంటే b ఈక్వల్ టు a minus b రాసుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనకి tan a ఉంది, a minus b ఉంది. సో tan సెకండ్ వన్ మైనస్ ఫస్ట్ వన్ చేసినప్పుడు మనకి a minus a plus b గెట్ క్యాన్సల్, రిమైనింగ్ b వస్తుందండి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, b ఈక్వల్ టు a minus b రాస్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం tan అప్లై చేసుకుంటే tan b ఈక్వల్ టు tan a minus b. ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూ tan b, ఇది మనకి అడిగిన క్వశ్చన్ అండి. tan b ఈక్వల్ టు వాట్? సో ఇది ఇక్కడ మనకి ఆపోజిట్ లో కూడా అవుట్ సైడ్ లో ఏమొస్తుంది, tan a minus b ఫార్ములా. సింపుల్ గా చెప్పాలంటే tan a minus b ఫార్ములా లెక్క ఉంది, కాకపోతే ఇక్కడ b ప్లేస్ లో పెద్ద టర్మ్ ఉందండి, దట్టు a minus b ఉంది. సో అది మనకు అవసరం లేదు. సో tan a minus b ఫార్ములా ప్రకారం ఏమైతే tan a మైనస్ tan b, యాక్చువల్ b అంటే ఇక్కడ a minus b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b, బట్ ఇక్కడ b అంటే a minus b. సో ఇది ఫార్ములా అండి, tan a plus b, tan a minus b ఫార్ములా అది, tan a minus tan b బై 1 ప్లస్ tan a tan b ఫార్ములా. సో ఇక్కడ మనకి వాల్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే tan a వాల్యూ ఎంత ఇచ్చాడు, 4/3 మైనస్ tan b వాల్యూ ఎంత, 7/24 ఈజ్ డివైడెడ్ బై 1 ప్లస్ 4/3 ఇంటూ 7/24. సో పైన ఎల్సిఎం 24, కింద కూడా ఎల్సిఎం 24 ఇంటూ 3. సో పైన ఎల్సిఎం 24 అండి. ఫస్ట్ పైన ఎల్సిఎం 24 అంటే ఇక్కడ 3 ఉంది అంటే 8 వస్తుంది. 8 ఇంటూ 4 32 ప్లస్ మైనస్ 7, 32 మైనస్ 7/24 పైన వస్తుంది. కింద వచ్చేసి 24 ఇంటూ 3, 24 3 is 72, 24 3 is 72, కింద ఎల్సిఎం వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ 72 ప్లస్ 1 అంటే 72 ఇంటూ 1 72 ప్లస్ ఉంది మధ్యలో, 4 ఇంటూ 7 28. సో 24 1 24 3 రిమైనింగ్ పైన ఉంది కాబట్టి బ్రాకెట్ పైకి వెళ్తే ఇంటూ అయిపోతుంది. సో ఇంటూ తీసుకున్నప్పుడు మనం 32 మైనస్ 7 ఈక్వల్ టు 25, 32 మైనస్ 7 ఈక్వల్ 25. ఈ కింద డివిజన్ ఉన్నది కదా, సో అలాగే ఉండండి బై 1 ఇంటూ ఇది పైకి వెళ్ళినప్పుడు 23 అంటే మేము 3/72 ప్లస్ 28, 7 ప్లస్ 8 అంటే 80 ప్లస్ అంటే 100, మనకి ఇది 100 వస్తుంది. 25 1 25 4 జస్ట్ ఆన్సర్ 3/4. ఆన్సర్ ఎక్కడ ఉంది, 3/4. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో యాక్చువల్గా ఇవి త్రికోణమితికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి, చూడడానికి లెంతీగా ఉంటాయి, బై ప్రాక్టీస్ ఈజీ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పేపర్లో మాత్రం చాలా హై లెవెల్ ఇస్తున్నామండి, ఎందుకంటే మనకి పేపర్ ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్ కూడా టఫ్ లో అంటే మాక్సిమం లెవెల్ రీచ్ కావాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్స్ కూడా ఫామ్ చేయడం డిఫికల్ట్ గా ఫామ్ చేస్తున్నాం. ఇది సింపుల్ ఫామ్ క్వశ్చన్స్ కాకుండా పెద్ద క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. సో అందుకని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ పెద్దగానే ఉంది, సెకండ్ క్వశ్చన్ కూడా చూడడానికి చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ మనం తీసుకుంది tan b అడిగాడు, tan a minus b ఇచ్చాడు, tan a ఇచ్చాడు. ఇప్పుడు మనం tan b ఈక్వల్ టు అంటే b ఈక్వల్ టు a minus ab రాస్తానండి. సో ఇక్కడ రాసినప్పుడు వాల్యూ ఏమైనా చేంజ్ కాదు, b ఈక్వల్ టు p వస్తుంది. సో బోత్ సైడ్ మనం tan అప్లై చేసుకుంటే tan b ఈక్వల్ టు tan a minus a minus b, which is tan a minus tan b formula. Tan a minus tan b by 1 plus tan a tan b applicable. And tan a value మనకు 4/3 ఇచ్చాడు, tan b value tan a minus b value 7/24 ఇచ్చాడు. సో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, సింపుల్ ఎల్సిఎం అండి, చేసేసాం మనకి ఆన్సర్ 3/4 వస్తుంది. సో ఇది బేసిక్ క్వశ్చన్ కంటే కొంచెం హై లెవెల్ ఉంది.
అయినా పర్లేదండి, పై ప్రాక్టీస్ మీరు చేయగలుగుతారు. అందుకే ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నామండి. చూద్దాం, ఆ విషయం మీరు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ tan 2a minus tan a equal to what? tan 2a minus tan a equal to what? యాక్చువల్గా tan 2a minus tan a ఫార్ములా మనకు లేదండి. సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ అంటే డైరెక్ట్ ఫార్ములా చెప్పొచ్చు, ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే అన్నెసెసరీ కాబట్టి tan 2a అంటే sin 2a బై cos 2a రాసుకోవచ్చు కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు sin a అంటే tan a అంటే sin a బై cos a. ఎల్సిఎం ఏమవుతుంది? cos 2a cos a అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే sin 2a cos a మధ్యలో మైనస్ sin a cos 2a, sin a cos b minus cos a sin b which is equal to sin a minus b, sin a minus b is divided by cos 2a cos a. దీని ఇంకా సింప్లికేషన్ రాస్తే మనకి sin a sin 2a minus a అంటే sin a by cos 2a cos a, 1 by cos 2a అంటే sec 2a, sin by cos tan a, 1 by cos sec 2a sin a by cos a tan a. సో sec 2a tan a ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 అండి. tan a sec 2a, tan a sec 2a అంటే మనకి బేసిక్ నుంచి అంటే బేసిక్ అంటే tan ఇచ్చినప్పుడు sin by cos రాసుకోవాలి, మైనస్ tan a అంటే sin by cos a. ఎల్సిఎం చేసినాం, అక్కడ మనకి sin a minus b ఫార్ములా ఉపయోగపడుతుంది. sin a minus b ఈక్వల్ టు sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా అంటే ఈ రేషియో సేమ్ ఉండాలి. అప్పుడు మనం sin a minus b ఫార్ములా వాడతాం. sin a minus b అంటే ఇక్కడ a అంటే 2a, b అంటే a అండి. ఇది ఎందుకు వచ్చినప్పుడు sin a వస్తుంది, కింద ఎల్సిఎం అలాగే ఉంది. సో 1a by cos 2a అంటే sec 2a, sin a by cos a అంటే tan a. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ కూడా చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్